నట్టించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. ఈరోజు నా 2 years లవ్ యానివర్సరీ. నువ్వు డబ్బులు సంపాదించాలంటే ఒకటే మార్గం. మీరు అనుకున్నట్టు నేను దొంగను కదండి. నువ్వు హట్టేమో అని భయపడొచ్చు. మన ఈ పరిచయంలో నా మాటకి నువ్వు వాల్యూ ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, లేకపోతే లేదు, అంతే. వాల్యూ అనే పెద్ద పెద్ద పదాలు ఎందుకులండి, ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ దొంగతనం. ప్రామిస్? ప్రామిస్. You may be a good son, but you can never be a good husband. Hey, hey, ఆగు, 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 ఆగు. అరే దొరా, ఈ రోజుకి బ్రాండెడ్ ప్యాక్ దొరికింది, వచ్చాయి వచ్చాయి. దొరానా? నేను మీకు మాటిస్తున్నాను, ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ దొంగతనం. మన ఈ బ్యూటిఫుల్ పరిచయం పైన ప్రామిస్. This is Meera, and these are my life-changing situations. అంత ఎగ్జాక్ట్గా ఆ అమ్మాయి దగ్గర దొంగతనం చేయాలని దిక్కుమాలిన ఆలోచన ఎలా వచ్చిందో నీకు? ఇరికించేసావు కదరా. ప్రామిస్ వేయమంటే ప్రామిస్తో పాటు ప్లాన్ కూడా వేసాను అనుకుంటుందేమో. నేను కాదు అని చెప్దామనుకుంటే వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మీరే నాకెలా తెలుస్తుంది బావా? మాట్లాడమంటే చెప్తాం. You don't know how to show love. No. You don't know how to love. తన ప్రేమ కోసం ఎదురు చూసిన నేను ఇప్పుడు తన ప్రేమనే వద్దనుకున్నానా? అసలు తనది ప్రేమే కాదన్నానా? 6 years లవ్ ని ఓ 2 years రిలేషన్షిప్ ఇంతలా చేంజ్ చేస్తుందని ముందే తెలుసుంటే ఆ రోజు ఆ ఒక్క స్టెప్ తీసుకునేదాన్నే కాదు. చందు, ఎంబీఏ మన వల్ల కాదురా, పట్టు. ఒరే, నువ్వు నవల్స్ కూడా చదువుతున్నావా? స్టైల్ కోసం రా, ఆయన ఎంబీ స్టూడెంట్ కింద బుక్స్. పుస్తకాల సంగతి ఓకే కానీ ఆ చుట్టూ వాళ్ళకి అడ్వెంచర్ బాబు జోళ్ళకి చచ్చిపోతున్నాం. బోధ వైద్యులు చేసి వాళ్ళే ఉన్నాం. అమ్మ కోసం మొక్కురా. మొక్క ఎక్కడ ఉంది? మొక్క కాదురా, కుక్క మొక్కు. ఓ, అయినా చేతులేంటి ఖాళీగా ఉన్నాయి. కార్డ్స్ రాలేదా? కాడ్లా వెడ్డింగ్ సీజనా? వెడ్డింగ్ సీజన్ కాదురా బాబు, లవర్ సీజన్. వ్యాలంటైన్ వీక్. నువ్వు నా ఫ్రెండ్ అని ఎవరికి చెప్పరా బాబు, పరుగు పోద్దు. నువ్వు చెప్పమని చెప్పలేరా, అంత ఎదవు మరి. నేనేం చేశాను రా? కరెక్ట్ రా. ఏమైనా పడితే ఆ అమ్మాయిని నీకు ఇష్టమైన దేవుడు ఎవరో అని అడిగి నన్ను ప్రేమించకపోతే ఆ దేవుడి మీద ఒట్టు అని అన్నావంటగా. ఏ అన్ని గ్రాఫిక్స్ రా. అదేలే రోమర్స్. అయినా నీకు ఎవరు చెప్పారు? క్యాంటీన్ ఆంటీ. ఏరా, ఆంటీని కూడా వదలట్లే. అమ్మాయిలు ఫిక్షనల్ రా, ఆంటీలు ఒరిజినల్. ఛే నీ అమ్మ. వెళ్ళవే బాబు, అంత ప్రిపేర్ అయ్యి కూడా ఇంకెక్కడ ఆగిపోతావే? భయంగా ఉంది. ఎందుకే భయం? ఎప్పటి నుంచో వాడు నీ ఫ్రెండే కదా. ఫ్రెండ్ కాబట్టే ఈ భయం. ఎవరో తెలియని పర్సన్ అనుకో, నువ్వు చెప్పినా ఫేస్ చేసే ఛాన్స్ తక్కువ కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ బాగా దగ్గరున్న మనిషి నువ్వు చెప్తే ఇంకెప్పటికీ దగ్గర అవ్వలేమే. అలా ఇంకెన్ని ఇయర్స్ ఇలా చెప్పకుండా ఉండిపోతావు? ఏదేమైనా ఈరోజు నువ్వు చెప్పి తీరాలి. వెళ్ళు వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళు, పదా. ఏరా సూర్య, నీకెవరు ఇలా కార్డులు? నాకెవరు ఇవ్వలేదు, నేను ఎవరికి ఇవ్వలేదు. మరి నీకు ఫ్లవర్స్ కార్డ్స్ ఎవరు ఇవ్వలేదా? మనకెవరు ఫ్లవర్ ఇస్తారు? ఫ్లవర్లు పెట్టేవాళ్ళు తప్ప. ఏమో, ఎవరైనా స్పెషల్ పర్సన్ ఇవ్వచ్చు అనుకుంటా. స్పెషల్ పర్సన్సా? అలా ఎవరు లేరే. మీరానా? తన నా ఫ్రెండ్ రా. అక్కడే ఉందిరా, మాట్లాడు. ఏంటి లేటు? చేతిలో ఫ్లవర్స్ ఏంటి? కొత్తగా సిగ్గుపడుతున్నావేంటి? నీకొకటి చెప్పాలి. చెప్పు.
మీరు మాట్లాడుకోండి. ఉండండి, పర్లేదు. మ్, రవి, నేను చాలా ప్రిపేర్ అయి వచ్చాను, కానీ అలా ప్రిపేర్డ్గా వస్తే మాట్లాడలేనేమో అనిపిస్తుంది. అందుకే చాలా ఇయర్స్ నుంచి నీకు ఈ విషయం చెప్పలేకపోతున్నాను అనిపిస్తుంది. ఇప్పుడు నీకు ఆ విషయం ధైర్యంగా చెప్పాలనుంది. మ్. చుట్టూ ఎవరున్నా పర్లేదు, బాబాయ్ నాలా నేను మాట్లాడాలనిపిస్తుంది. మ్. ఐ లవ్ యూ రవి. చెప్పానా నేను? చూడు చూడు. ఈ 4 words చెప్పడానికి 4 years నుంచి ప్రయత్నిస్తున్నాను. నాలోనే నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ యూ అండ్ హ్యాపీ వెన్ ఐమ్ సరౌండెడ్ బై యూ. ఇంతకన్నా ఇంకేం కావాలనిపిస్తుంది చెప్పు? అండ్ ఫైనల్గా చెప్పాలంటే ఎన్నుకు నింగలోడి నల్లా పాకుతి ఆకడం. అంటే తెలియకపోతే గూగుల్ చేసుకో. ఎందుకు అన్ని ప్రేమ ఆయం అంటే సరిపోద్ది కదా. ఐ వాంట్ టు బి యువర్ బెటర్ హాఫ్. ఏదో ఒకటి మాట్లాడు రవి. ఏమైనా ప్రాబ్లమా? మీరా నేను చెప్పేది ఒకసారి. రవి, ఇలా ఫ్రెండ్స్గా బాగానే ఉన్నామని నువ్వు అనుకోవచ్చు. ఫ్రెండ్ని అయితే నీ కన్నీళ్ళు వస్తే కర్చీఫ్ ఇవ్వగలను. అదే పార్ట్నర్ అయితే నా భుజం మీద పడుకోబెట్టి నిన్ను ఓదార్చగలను. ఆహా, అసలు కన్నీళ్ళే రానివ్వను. అబ్బా అబ్బా అబ్బా, ఏమన్నా డైలాగ్ అమ్మా? ట్రీట్ 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 ట్రీట్. ఏయ్ ఏయ్ ఇదంతా నీకు ముందే తెలుసు కదరా. ఇప్పటి వరకు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకున్నాను రా. ఇద్దరు కలిసి భలే మోసం చేశారా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేదంటే ఇక్కడ ఉండి వేస్ట్. వెళ్ళొస్తాను రా. ఆగరా, ఫుడ్ వస్తుంది. ఎన్నాళ్ళు మోసపోయాం. ఫుడ్ తినేదాకా మోసపోతే ఏం నష్టం లేదులే. నాకు తెలిసిలేరా నీ గురించి. ఫైనల్లీ ఇట్స్ హ్యాపెండ్ అనమాట. హారిక, ఈ విషయం నీకు ముందే తెలుసా? ఆబ్వియస్లీ, నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? మీరాకి నువ్వంటే ఎంత డెస్పిరేషనో తెలుసా? నువ్వే తన ప్రపంచం అన్నట్టు బతికేస్తుంది. తనతో రూమ్లో ఉంటే మొత్తం నీ పేరే వినిపిస్తుంది. మీరా, రవి, హారిక హారిక, నా పేర్లో కూడా రవి సగం ఉన్నాడే. ముందు తినవే బాబు. రవితో చాట్ చేస్తున్నానే. ఒసే, ఆన్లైన్లో టాప్స్ ఆర్డర్ పెడుతున్నా, నీకేమన్నా కావాలా? ఆన్లైనా? వద్దే, రవికి ఆన్లైన్ షాపింగ్ అస్సలు నచ్చదు. హారిక, నీ దగ్గర ఒక 20K ఉందా? 20Kనా? అంత అమౌంట్ నీకు దేనికే? అది రవి ఒక కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, కానీ డబ్బులు లేక ఆగిపోతున్నాడు. వాడు ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. బాబాయ్, మా ఒడి కోసం చేసిందా? ఏహే, దిష్టి పెట్టకరా. నీకోసం కూడా ఇలా చేసేవాళ్ళు ఉంటారులే. ఏంటి వీడి కోసమా? రే పాపం రా. అదే అంటున్నా, వీడు పెద్ద పాపం అని. చందు, నీకోసం వాళ్ళ కార్డ్స్ ఎవరు ఇవ్వలేదా? కార్డ్లా రాడ్లు ఇచ్చారు, చెప్పమంటావారా? నాకెవరో చెప్పలేదు. నీ గోల్ ఒకటే. నువ్వు కూడా చెప్పలేదు. ఎవడో ఏంట్రా అలా ఉన్నావు? ఏంటోరా, మీరా నాకు ప్రపోజ్ చేయడం ఏంటి, నేను అలా రియాక్ట్ అవ్వడం ఏంటి? నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, మీరా నన్ను ప్రేమించడం ఏంట్రా? నమ్మలేకపోతున్నా. అందులో నమ్మలేకపోవడం ఏముంది? సరే నువ్వు చెప్పు.
తను నన్ను లవ్ చేస్తుందని నువ్వు ఎలా కనిపెట్టావు? మీరా నేను చూస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు తను కలిసి వస్తే నీకే అర్థమైపోద్ది. మీరా, ఈసారి నో వే, ఎట్టి పరిస్థితుల్లో రవికి కాల్ చేయొద్దు. స్ట్రాంగ్గా ఉండు, స్ట్రాంగ్గా ఉండు. మీరా, నీ కోపం వచ్చింది. నువ్వు రవికి కాల్ చేయొద్దు, కాల్ చేయొద్దు, కాల్ చేయొద్దు. ఏంటే కాల్ చేయకూడదని అంత సింపుల్గా డీల్ చేస్తున్నావు? నువ్వేమో తన బర్త్డే అరేంజ్మెంట్స్ అంటూ మాతో ట్రిప్కి రాలేదు, వాడేమో ఎంచక్క ఫ్రెండ్స్తో బయటికి పోయాడు. ఇప్పుడేమో కాల్ చేయకూడదు అని చాలా సింపుల్గా డీల్ చేస్తున్నావు. ఇంతకీ కాల్ చేయకుండా ఉండగలవా? వామ్మో, టూ మచ్ ఇది మారదు. అవును, నేను మారలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు చాలాసార్లు వచ్చాయి. తనకి నేను కాల్ కూడా చేయకూడదని ఫిక్స్ అయింది మాత్రం ఈ రోజుతో కలిపి 40th టైం. అందులో నేను ఫెయిల్ అయింది 39 టైమ్స్. ఎస్, ఇప్పటిదాకా ఏ ఒక్కసారి కూడా తనతో మాట్లాడకుండా ఉండలేదు. బట్ ఫస్ట్ టైం ఉండబోతున్నాను. ఇప్పటిదాకా ఈరోజు మీరు నాకు కాల్ చేయకుండా ఉండలేదు. గొడవైనా ఏమైనా తనే నాకు కాల్ చేసేది. ఈసారి కూడా అలానే అవుతుంది అనుకున్నాను, కానీ ఈసారి నో వే మీరా. తనది కోపమా, బాధ, ద్వేషమా ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. తనంతలా మాట్లాడాక నాకు అడిగే ధైర్యం కూడా లేదు. ఒక్క ఫోన్ కాల్ మీరా, ఒక్కసారి కాల్ చేయి. నో వే. జిమ్లో ఇది ఎందుకు పనికి వస్తుంది అనుకున్నా, బాగానే పనికి వస్తుంది. సూపర్ రా, ఇప్పుడు నువ్వు నా దారికి వచ్చావు. నేనేం చేశారా? దొంగతనానికి వెళ్తున్నావుగా. దొంగతనానికి వెళ్తున్నట్టున్నానా? కొన్ని షర్ట్ మార్చేనా? అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మీరా దగ్గరికి. మళ్ళీ ఆపిల్ దగ్గరికి ఎందుకు? మొన్న ఒక చీప్ లుక్ ఇచ్చిపోయావు, కొట్టడం మర్చిపోయావని గుర్తు చేయడానికి వెళ్తున్నావా? ఎందుకు కొడుతుందిరా? ఎందుకు కొడుతుంది? అర్థమయ్యారా? ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెయిన్ నువ్వు, అది ఆ పిల్లకి సరిపోయారు ఇద్దరికిద్దరు. నువ్వేం మాట్లాడతావో ఎందుకు మాట్లాడతావో తెలియదు. ఆ అమ్మాయి ఎందుకు సీరియస్ అవుద్దో ఎందుకు నవ్వద్దో అసలే తెలియదు. భలే నాన్సింగలరా మీరిద్దరు. రేయ్, అంటే నువ్వేగా చెప్పావు అమ్మాయి ఒకసారి సీరియస్ అవుతుంది ఒకసారి నవ్వుతుందని. సర్లే, నేను మీరాని కలవడానికి వెళ్తున్నా, నువ్వు కూడా పద. నేనెందుకు మధ్యలో అసలు జిమ్ చేస్తుంటే? ఏమైనా తేడాలు వస్తే ఫస్ట్ నిన్నే వేయడానికి. సరదాగా అన్నానులేరా. నేను ఒక చిన్న హోటల్ పెడదాం అనుకుంటున్నాను. లోన్ కోసం ట్రై చేయాలి. దానికన్నా ముందు నాకు ఈ ఆలోచించిన అమ్మాయిని కలిసి విషయం చెప్పాలి. ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పావా? అదే మీ మామయ్యలకు చెప్పావా అంటున్నా. వాళ్ళక పనిలోంచి తీసేశారని మాట పూర్తి చేసేలో ఫోన్ పెట్టేశారు. అయినా చెప్పుకోవడానికి రా దగ్గరోళ్ళు, ఫీల్ అవడానికి కాదు. సరే, ఇప్పుడేంటి? అమ్మాయిని కలిసి హోటల్ పెడుతున్నావు అని చెప్పాలి, అంతే కదా? అంతేనా కాదు, నిన్న నువ్వు లాక్కొచ్చిన బ్యాగ్ పట్టకరాపో. ఇంకెక్కడ బ్యాగు? తస్కరించడం సొల్యూషన్లో ఇచ్చేసాగా. కొడితే దవడ వడైపోద్ది. వద్దులో తీసుకొస్తా. అన్నీ ఉన్నాయా? ఖర్చులుకుంటాయని ఒక 500 ఉంచా. ఒరే లుచ్చా, ఆ అమ్మాయి దగ్గర నన్ను ఇరికిచ్చింది కాక ఇంకొక 500 కావాలరా నీకు? ఆ అమ్మాయి నిన్ను చూసిందనుకో పక్కా చంపేస్తుందిరా. చంపేస్తుందంటావా బావా? గ్యారంటీగా. అసలే నాకు పెళ్లి కాలేదు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సిటీ. నీకు పెళ్లి కాకపోతే వచ్చే నష్టమేం లేదురా, పద. పెళ్లి కాదు, నాకు చాలా పనులు, నేను బయటికి వెళ్ళాలి, నా వదులు. మీరా, ఇక నుండి నీ గురించి నువ్వు చూసుకోవాలి. రవి మారతాడు, ఫోన్ చేస్తాడు, సారీ చెప్తాడు అని అనుకోవడం నీ ఫూలిష్నెస్. రాజాగాడు కరెక్ట్గా ఇరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను బ్యాగ్తో చూసి ఏమనుకుంటుందో? పోనీ మనమే బ్యాగ్ తీసుకెళ్ళిస్తే ఏమనుకుంటుందో?
మధ్యలో ఇక్కడ వచ్చేద్దాం. ఏమండి మీరా గారు, అయ్యో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. నిజంగా నేను దొంగతనం చేయడానికి అసలు ట్రై చేయలేదు. తెలుసు నువ్వు ట్రై చేయలేదని. అమ్మయ్యా, థ్యాంక్ యూ అండి. సింపుల్గా వేరే వాళ్ళతో దొంగతనం చేపించావు. అయ్యో లేదండి, నిజంగా నేను దొంగతనం చేయాలనే థాట్ని డిలీట్ చేశాను. మీరా గారు, మా అమ్మ మీద ప్రామిస్ అండి. మీకు ఇచ్చిన ప్రామిస్ నేను బ్రేక్ చేయలేదు, చేయను కూడా. నిజం చెప్పాలంటే ఆవిడ బ్రతికిలేరు. ఒకవేళ ఉన్నా కూడా ఇదే మాట చెప్పేవాడిని. నిజంగా ఆవిడపై ప్రామిస్. నేను ఒక చిన్న హోటల్ పెడదామని ప్రయత్నిస్తున్నాను. ఆ విషయం చెప్దామని వచ్చాను. సరే మీరా గారు, మీరు బాగానే ఉన్నారా? అంతా ఓకేనా? ఓకే. అయినా ఏంటండి, మీరు ఎప్పుడు అవతల వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినరా? మీరే ఏదో ఫిక్స్ అయిపోతారు, సీరియస్ అయిపోతారు. ఆ రోజు అంత చీప్ లుక్ ఇచ్చి వెళ్ళిపోయే బదులు ఒక్క 2 నిమిషాలు ఆగుంటే ఏం జరిగిందో మొత్తం తెలిసేది కదా. సీరియస్గా వెళ్ళిపోయారు. ఎప్పుడైనా ఏమైనా అనేసుకునే ముందు అవతల వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినాలి. 2 వైపులా ఆలోచించాలి. నాకు ఒక అందమైన కొత్త ప్రపంచం చూపిస్తావన్నా, అసలు ప్రపంచమే చూడనివ్వకుండా చేసావు. ఏంటిది? చిన్న చిన్న మీరు చూసుకోలేరా? దీనికి నేను రావాలా? లీవ్లో ఉన్న వర్క్ తప్పట్లేదు. అంటే క్లయింట్ సడన్గా డేట్ మార్చారు సార్. హే, వర్క్లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టడం తెలియదా నీకు? ఐఎమ్ సారీ సార్. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎపిసోడ్ 3 డిలే. యాక్చువల్లీ ఇది నా లేజర్ ఐ సర్జరీ వల్ల వీ కుడెంట్ డెలివర్ ఇట్ ఆన్ టైం. కానీ ఇప్పుడు నుండి ఇలా అస్సలు జరగదు. అన్ని ఎపిసోడ్స్ టైంకి రిలీజ్ అయిపోతాయి. ఇప్పుడు వరకు మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా ఇదే లవ్ అండ్ సపోర్ట్ కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శీతల్ గౌతమ్. Thank you guys. Bye bye.